హాయ్, నేను డాక్టర్ సుజాత, రేడియాలజిస్ట్, దత్తా డయాగ్నోస్టిక్స్ గజ్వేల్. చాలా మంది డౌట్ అడుగుతుంటారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఎన్ని స్కాన్స్ కంపల్సరీగా చేయించుకోవాలి అని. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ స్కాన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్. అది మెయిన్గా 6 to 8 వీక్స్ మనం చేయించుకోవాలి. 6 to 8 వీక్స్ స్కాన్లో ఇప్పుడు మెయిన్గా ఫీటల్ హార్ట్ బీట్ అండ్ ప్రెగ్నెన్సీ అనేది గర్భాశయంలో ఉందా లేకపోతే బయట ఉందా, సింగిల్ ప్రెగ్నెన్సీ ఆర్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఉందా అని మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో చెక్ చేసుకోవచ్చు. సెకండ్ స్కాన్ ఎన్టీ స్కాన్. అది న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్. ఈ స్కాన్లో మనం నేజల్ బోన్ అనేది ప్రెజెంటా అబ్సెంటా, లేకపోతే బేబీ నెక్ ఒక ఫ్లూయిడ్ స్పేస్ మెజర్ చేస్తాము. అది గ్రేటర్ దెన్ 3 mm ఉంటే అది బేబీకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. సో ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కూడా ఏమన్నా ఉన్నాయని ఎన్టీ స్కాన్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఇది 11 నుంచి 13 వీక్స్లో మనం చేయాలి. ఇది చాలా క్రూషియల్ టైం. థర్డ్ స్కాన్ వచ్చేసి టిఫా స్కాన్. అది 18 to 24 వీక్స్లో మనం చేయించుకోవాలి. టిఫా స్కాన్ అనేది టోటల్ ఫీటల్ బాడీ సర్వే అనమాట. సో ఫీటల్ హార్ట్ కానీ, కిడ్నీస్, బ్రెయిన్, స్పైన్ ఎలా డెవలప్ అయ్యాయి అండ్ ప్లెజెంటా పొజిషన్ ఎలా ఉంది, ఫ్లూయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. ఇది అనామలీ స్కాన్. ఫోర్త్ స్కాన్ వచ్చేసి గ్రోత్ స్కాన్. ఇది 28 to 32 వీక్స్ మనం చేయించుకోవాలి. గ్రోత్ స్కాన్లో బేబీ యొక్క ఫీటల్ వెయిట్, గ్రోత్ ఎలా ఉంది, ప్లెసెంటల్ పొజిషన్ అండ్ ప్లెసెంటా నుంచి బేబీకి బ్లడ్ ఫ్లో ఎలా జరుగుతుంది అనేది ఈ గ్రోత్ స్కాన్లో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కాన్ టర్మ్ స్కాన్. టర్మ్ స్కాన్ అనేది 36 to 38 వీక్స్ మనం చేయించుకుంటాం. ఇందులో బేబీ ఒక ఫీటల్ పొజిషన్, దాని తర్వాత ప్లెసెంటా పొజిషన్ అండ్ ఫ్లూయిడ్ లెవెల్స్ మనం చెక్ చేసుకుంటాం అండ్ బేబీని డెలివరీకి రెడీ చేస్తాం. సో ఈ స్కాన్స్ 5 స్కాన్స్ ఇంపార్టెంట్ స్కాన్స్ ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కంపల్సరీగా చేయించుకోవాలి. ఇఫ్ డాక్టర్ రికమెండ్ చేశారంటే ఎక్కువ స్కాన్స్, అది బేబీ యొక్క సేఫ్టీ కోసమే. సో హెల్దీ బేబీ, హెల్దీ మదర్ విత్ హెల్దీ బేబీ.